కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. వివాహం జరగాలంటే ప్రభు నీ కాపుదలు ఉండాలి ప్రభా. నీ కాపుదలు ఉన్న బట్టి ప్రభా తండ్రి గొప్ప విందు కూడా జరగబోతుంది ప్రభా. నీ కృపను బట్టి ప్రభా ఎక్కడ ఏది తక్కువగా సహాయం చేయండి. చెప్పబడే వాక్యాలు నీ బిడ్డలు వినటానికి నీ కృప చూపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలండి. ఎందుకంటే ఈ దినం కొరకు చాలా కాలం బట్టి ఎదురు చూస్తున్నాం. మానవుడు ఏది చేసినా దేవుని సంకల్పం లేనిదే మానవుడు చేయలేడండి. దేవుని సంకల్పం ఉంది కాబట్టి ఈ దినాన దేవుడు మనకి మంచి ప్రార్థన చేసుకోవడానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభు మరిదాస్ గారి కుమార్తె వివాహం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ప్రధాన విషయంలో దేవుని యొక్క కృపను బట్టి వాక్యం చూద్దాం. చూడండి పిల్లరా, ఆదికాండము చెప్పజాలము ఇదిగో రిబ్కా ఎదుట ఉన్నది, ఆమె తీసుకొని పొమ్మని యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉందండి? ఎదురుగా. ఎక్కడుందా? ఇవే మా ఎదురుగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా రేపు తీసుకెళ్ళాలి ఈరోజు. ఎందుకంటే ఇస్సాకు పిల్లని కోసం అని చెప్పి ఎలియాజరు వాళ్ళు వచ్చినప్పుడు అది మొన్న వచ్చేసారండి. వీళ్ళు బందర్ నుంచి అరపల్లి గ్రామానికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటాము, వాళ్ళు భోజనాలు చేసుకుంటూ పలానా రోజు పెళ్ళి అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అది కూడా దీంట్లోనే ఉందండి. తర్వాత ఇప్పుడు పెళ్లి కుమార్తెని రేపు తీసుకెళ్ళాలి. అందుకని ఇది యెహోవా వలన దైవం కాదు. అయితే పిల్లరా, దేవుని మాట ఏంటంటే ఎలియాజరు పిల్ల కోసం వచ్చినప్పుడు ఆయన ఎన్ని మాట్లాడుకున్న తర్వాత చదవండి పిల్లరా, 52 అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. ఎందుకంటే పిల్లరా, అక్కడి నుంచి పంపించేటప్పుడు ఎలియాజరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రావటమే. బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గర ఎన్ని సంగతి తెలిసినాయి. బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ నీళ్లు పోసింది, తిరిగి తీసుకొచ్చింది రెబ్కా. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. వాళ్ళు భోజనం చేయమన్నారు, మేము భోజనం చేయమన్నారు. కతికితే అతకదాన్ని భోజనం చేయమన్నారు. పెళ్లి పెద్దలు ఏం చేసి తెలియదు కానీ సరే ఈ రోజుకి మొత్తం అన్ని మాట్లాడుకున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిల్లని తీసుకెళ్తాకు వచ్చారు వీళ్ళు. అయితే ఎలియాజరు సాష్టాంగ నమస్కారం చేశాడంట. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మీరు పిల్లని పోతే ఎక్కడి కోసం వాటికి వెళ్ళాలి కదా అంటాడు బైబుల్లోనే. కాబట్టి పిల్లను ఇస్తాను తీసుకెళ్ళమన్నప్పుడు దేవునికి నమస్కారం చేసిన తర్వాత ఇంకొక వాక్యం చదువుతున్నా. బంగారు నగలను వస్త్రములను చూడండి పిల్లరా. సాయంత్రం పూట తీసిస్తామంటే సాయంత్రం ప్రధానం జరిగింది కదండి. ప్రధానం జరిగినప్పుడు పిల్లకి ఏమైతే పెడతామన్నారు పనిముట్లు కూడా ఇవ్వాలి. పిల్లకి చీర తీసుకొస్తారు. తర్వాత కావలసినటువంటి అన్ని కూడా బాక్స్ లో తీసుకొస్తారు. వీటిలో ఏది తక్కువ కాకుండా లేదండి. ఏది తక్కువైనా 1000 రూపాయలు జునమంటారు. కానీ ఆ రోజుల్లో కూడా అన్ని తీసుకొచ్చి రెబ్కాకి ఇచ్చారు, పెళ్లి కూతురికి ఇచ్చారు. సాయంత్రం ఇస్తారు పెళ్లి కూతురికి. సాయంత్రం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే తీసుకెళ్ళడానికి. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. విలువగల వస్తువులు. అబ్రహాము కోటేశ్వరుడండి. అబ్రహాముకి ఇంత మితి లేదండి. అన్ని విషయాలు దేవుడు కనపరిచాడు. అందుకే సర్వ సంపద ఎత్తుకొచ్చేసారు. అక్కడికి ఎత్తుకొచ్చి రెబ్కాని ఇస్తానన్న తర్వాత రెబ్కాకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు. తర్వాత వాళ్ళ సహోదరులు వాళ్ళకి కూడా తల్లికి కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు ఆ యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఆ చిన్నదాని 10 దినములైనను ఉండనిమ్ము. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. చూడండి పిల్లలు, మాట్లాడుకున్న తర్వాత అయ్యా ఎట్లా తీసుకెళ్ళి 10 దినాలు ఉండటానికి వెళ్ళేది. పెళ్ళి రేపే కాబట్టి మేము వెళ్ళిపోతామన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చిన చూడు ఏమనంటే అప్పుడు యెహోవా
నా ప్రమాణమును సఫలము చేసేందుకు గనుక నాకు తడవు కాని యొక్క నన్ను పంపించుడి, నా యజమాని వద్దకు వెళ్ళిదనని చెప్పినప్పుడు అప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుమని చెప్పుకొనిరి. రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదనని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లరా, బైబుల్ వాక్యంలో ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈమెను అడగాలి, అమ్మ సాయంత్రం పెద్దలు వచ్చారు కదా, పతానం వేసిన తర్వాత నీకు కావాల్సినటువంటి ఇస్తానని పనిముట్లు ఇచ్చేస్తారు, బట్టలు ఇచ్చేస్తారు. ఈ రోజు మీ నాన్న గొప్ప బిందు చేయించాడు, రేపు ఉదయాన్నే 9కో 8కో మొత్తాన్ని ప్రయాణం అవ్వాలి. మరి బందరు కదా అత్తగారు, అక్కడికి వెళ్ళటానికి నీకు సిద్ధపడుతున్నావు, నువ్వు నీకు ఇష్టమైన వెళ్తానికి. ఇక్కడ అడిగాడమ్మా బైబుల్లో. సరే మంచిది, ఒప్పుకుంది పెళ్లి కుమార్తె కూడాను. కాబట్టి సరే ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట చదవయ్యా. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు రిబ్కాతో, నా సహోదరి నీవు వేల వేలకు తల్లి బవుదు గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, రిబ్కాని పంపించేటప్పుడు రేపొద్దున పూట, అమ్మాయి పేరు ఏం పేరు? దుర్గా ప్రశాంతిని రేపు పంపించేటప్పుడు ఎలాంటి దీవెనలు అంటే, నీవు వేల మందికి తల్లి అవ్వుదు గాక. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వాక్యము మనము చూస్తున్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు మరి ఈ సంబంధాలు మాట్లాడుకుంటాము అన్ని కూడా దీంట్లో ఉండయి. కానీ పిల్లరా, రేపు వెళ్ళబోయేటప్పుడు ఈమెను ప్రార్థన చేసి నీవు వెళ్ళే చోట చక్కగా అత్తమామలతోనూ, మరుదులతోనూ, కుటుంబీకులతోనూ, అక్కడ గ్రామస్తులతోనూ చక్కగా అనుకోకుండి నీ పుట్టింటి వాళ్ళకి, కన్నవారికి, మెట్టినింటి వాళ్ళకి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసి పంపిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి.